హలో ఆల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కేడిఎం గోల్డ్. మన ఇంట్లో లేడీస్ అందరూ ఎగబడి మరి కొంటారు కదా, దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అసలు కదా ఏంటనేది. రీసెంట్గా నేను ఒక గోల్డ్ షాప్కి వెళ్ళా, ఒక గోల్డ్ చైన్ తీసుకుందామని. సడన్గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆ చైన్ మాత్రం కేడిఎం చైన్ అయి ఉండాలి అని అన్నారు వాళ్ళు ఇంట్లో నుంచి. అంటే ఓకే సార్ అని చెప్పేసి షాప్ ఆయనకి అడిగాను. అని కేడిఎం చైన్ అని చూపించి చైన్ ఇచ్చారు. కొంత ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు దానికోసం అని చెప్పేసి. అయితే అప్పటివరకు నాకు కేడిఎం అంటే ఏంటనేది తెలియదు, అదొక స్టాండర్డ్ అనుకున్నాను నేను. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి కొంచెం సెర్చ్ చేశాం. కేడిఎం అంటే కాడ్మియం. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఆవర్తన పట్టికలో అదొక మూలకం. ఓకే, ఇది ఎందుకు వాడతారని అంటే, కేడిఎం అంటే ఒక జ్యువెలరీ అంటే ఒక బంగారం ఐటమ్ అనేది తయారు చేసేటప్పుడు, ఆ సాల్డరింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే మెటల్ అన్నమాట. కాడ్మియం యూజ్ చేసి ఆ ఆభరణం తయారు చేస్తారు. కాకపోతే ఈ కేడిఎం బేస్డ్ ఐటమ్స్ ని ఇండియాలో 1990s లో స్టార్ట్ చేశారు. కాకపోతే దీనివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండడం వల్ల దీన్ని ఏం చేశారంటే 2001లోనే బ్యాన్ చేసేసారు. అంటే 1990s లో స్టార్ట్ చేసి 2001లో బ్యాన్ చేసేసారు ఇండియాలో. కానీ మన లేడీస్కి కానీ మన పెద్దలకు కానీ 100కి 95 మందికి ఈ విషయం తెలియదు. గోల్డ్ షాప్కి వెళ్ళారంటే గోల్డ్ ఐటమ్ కొన్నామంటే ఇట్ షుడ్ బి కేడిఎం అంతే. ఎందుకంటే అమ్మేటప్పుడు తిరిగి సేమ్ మనీ వస్తుందని ఒక ఇదనమాట అంతే. ఇక్కడ వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటంటే, ఆ కేడిఎం యూజ్ చేసి వస్తువులు తయారు చేసేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే గ్యాసెస్ ఉంటాయి చూడండి, టాక్సిక్ గ్యాసెస్. దానివల్ల ఏంటంటే ఊపిరితిత్తుల ఇష్యూస్ రావడం, ఆస్మా ఇలాంటి వ్యాధులు రావడము. ఆ కేడిఎం అనేది, ఆ కాడ్మియం అనేది బాడీలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత అది అంత తొందరగా అది బాడీ నుంచి బయటికి రాదంట. దానివల్ల ఏంటంటే బోన్స్ వీక్ అయిపోవడం, అలాగే కిడ్నీ స్టోన్స్, అలాగే కిడ్నీ రిలేటెడ్ సమస్యలు రావడము, ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఇవి హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి అనమాట. ఎన్విరాన్మెంట్కి ఎలాగవుతాయి అంటే, ఈ తయారు చేసే టైంలో దాని నుంచి వచ్చే కొంచెం వేస్టేజ్ కావచ్చు, దాని నుంచి వచ్చే గ్యాసెస్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. దాని నుంచి వచ్చే ఈ మైనర్ పార్టికల్స్ అనేవి శాండ్ లో కలవడం, వాటర్ లో కలవడం వల్ల, వాటర్ లో కలిస్తే ఏమవుతుందని అంటే, ఈ వాటర్ ఎక్కడెక్కడ వాడతారో అక్కడక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఆక్వా కల్చర్ లో వాడేటప్పుడు ఏమవుతుందని అంటే ఆబ్వియస్గా అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. సాయిల్ లో ఇది మిక్స్ అయ్యేటప్పుడు సాయిల్ లో కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. అందుకేంటంటే ఎన్విరాన్మెంట్ వైజ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ వైజ్ కూడాను ఈ కేడిఎం అనేది ఒక పెద్ద భూతంలో తయారైందనమాట. అందుకని చెప్పేసి ఇండియాలో కేడిఎం బ్యాన్ చేశారు. ఇప్పటికైనా తెలుసుకొని ఒక బంగారు వస్తువు వాడేటప్పుడు దాన్ని ప్రాపర్ గా రీసెర్చ్ చేసి అది మనకి సూటబుల్ కాదా అని తెలుసుకొని కొంటే చాలా మంచిది. ఓకే, కాడ్మియం ప్లేస్ లో జింక్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందనమాట. గవర్నమెంట్ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఇండియన్ గవర్నమెంట్ కి బిఐఎస్ అని. ఆ బిఐఎస్ స్టాండర్డ్స్ ప్రకారం కాడ్మియం ప్లేస్ లో జింక్ అనేది ఉండాలి. ఆ జింక్ బేస్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకోవడం వల్ల హెల్త్ కి కానీ ఎన్విరాన్మెంట్ కి కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇక నుంచి గోల్డ్ ఐటమ్స్ కొనేటప్పుడు ఇది కొంచెం చూసుకొని కొనండి. ఓకేనా, అంతే.